ఆంధ్రప్రభకు స్వాగతం. కరోనా వైరస్ మనందరికీ చాలా బాధాకరమైనటువంటి రోజులు. లాక్‌డౌన్ 1, లాక్‌డౌన్ 2. ఎందుకంటే భారతదేశంలో ప్రతి కుటుంబానికి ఎవరో ఒక ప్రతి కుటుంబంలోనూ ఒక విషాదకరమైనటువంటి సంఘటన ఉంది. వారి బంధువులో, స్నేహితులో, లేకుంటే వాళ్ళ తల్లిదండ్రులో, వాళ్ళ పిల్లలో ఎవరో ఒకళ్ళు ఈ కరోనా బారిన పడిన వాళ్ళే. మరి ఇప్పుడెందుకు దాని గురించి చర్చించుకుంటున్నామంటే, ఇటీవల అమెరికా డైరెక్టర్ నేషనల్ అడ్వైజర్ అయినటువంటి శ్రీ తులసి గబార్డ్ ఆమె తన పదవికి రాజీనామా చేసి వెళ్తూ చివరి రోజు ఆమె ఆఫీస్లో చివరి రోజు కొన్ని ఆసక్తికరమైన ఆందోళనకరమైనటువంటి కొన్ని వ్యాఖ్యలు చేశారు. చేయడమే కాదు, దానికి ఆమె కొన్ని ఆధారాలు కూడా రిలీజ్ చేశారు. అవేంటంటే, మనం అందరం అనుకుంటున్నట్టుగా ఈ కరోనా వైరస్కి కేవలం చైనానే కాదు, దాని వెనకాల తయారైంది వుహాన్ ల్యాబ్లోనే ఈ కరోనా వైరస్ అనేది. కానీ దాని వెనకాల ఫండింగ్ అమెరికా చేసిందనేది ఆమె చెబుతున్నటువంటి ఆరోపణ. అంతేకాకుండా ఆరోపణకి ఆధారాలు కూడా చూపించింది. సో దాని గురించి చర్చించుకుందాం. మనతో పాటు ఉన్నారు రీసెర్చ్ అనలిస్ట్ శ్రీ ఆదిత్య కృష్ణ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. సార్, తులసి గబార్డ్ గారి గురించి ఇంతకుముందు మనం 2-3 విషయాలు చర్చించుకున్నాము. అయితే ఇప్పుడు ముఖ్యంగా కొత్త విషయం ఆవిడ తెలియజేస్తుంది ఏంటంటే, అమెరికా గవర్నమెంట్ దీని వెనకాల జో బైడెన్ గవర్నమెంట్ దీనికి సపోర్ట్ చేసింది, ఫండింగ్ చేసిందని. సో దాని గురించి అసలు తులసి గబార్డ్ గారు ఏం చెప్పారు, వాస్తవాలేంటి కొంచెం తెలియజేస్తారా? తులసి గబార్డ్ గురించి తెలిసిందే మనకి. రీసెంట్గా ఆమె రిజైన్ చేశారు. రిజైన్ చేసినప్పుడు ఆమె అన్నటువంటి విషయం ఏంటంటే, వాళ్ళ హస్బెండ్కి ఒక రేర్ ఫార్మ్ ఆఫ్ బోన్ క్యాన్సర్ ఉందని, దానికోసం అని చెప్పి ఆమె రిజైన్ చేస్తారు అన్నారు. కానీ మనం ఆల్రెడీ ఒక వీడియోలో చర్చించుకున్నాం దట్ దీని వెనకాల వేరే కారణాలు కూడా ఉన్నాయి. ఆ కారణాలు ఏంటంటే, ఆమె ఒక డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ గా ఆమె ఫస్ట్ ఇంతకు ముందర కూడా ఆమె ఓవర్సీస్ ఆమె ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ చేస్తుండే. యుఎస్ సిరియా మీద వార్ మోడ్కి వెళ్ళేటప్పుడు అసలు సిరియాలో ఎటువంటి కెమికల్ వెపన్స్ లేదు అని ఆమె స్టేట్మెంట్ ఇచ్చారు. అది అప్పట్లో వాళ్ళకి నచ్చల. యుఎస్ గవర్నమెంట్ అంటే అప్పట్లో బైడెన్ టైంలో కూడా దే డి నాట్ లైక్ ఇట్. అప్పుడు ప్రెషర్ పడేది ఆ మీద. ట్రంప్ వచ్చిన తర్వాత కూడా ఆమె యుక్రెయిన్ బేస్డ్ ఇంటెలిజెన్స్ మీద యుక్రెయిన్ లో మన వాళ్ళది కొన్ని బయో వెపన్ ల్యాబ్స్ ఉంది అని ఒక మాట అన్నారు. అది కూడా యుఎస్ గవర్నమెంట్ వాళ్ళకి నచ్చల. ఎందుకు నువ్వు ఈ మాట ఎందుకు అనాలి, అసలు బయో వెపన్స్ ల్యాబ్ గురించి ఎందుకు మాట్లాడాలి అనేది ఆమె మీద ఒక విమర్శలాగా వచ్చింది. మన ఎవరి సైడ్ లో ఉన్నావు అంటే రష్యాకి సపోర్ట్ ఎందుకు మాట్లాడావు నువ్వు అన్నట్టు అట్లా చేశారు. అట్లా దీనిపైన ఆమె స్టార్ట్ చేసిన ఒక ఇనిషియేటివ్ ఒకటి స్టార్ట్ చేశారు. ఆ ఇనిషియేటివ్ బేసికల్గా ఏం చేస్తుందంటే, కోవర్ట్ ఆపరేషన్స్ అన్ని బయటికి లాగారు. ఆమె సిఐఏ చేసేటటువంటి కోవర్ట్ ఆపరేషన్స్ మీద కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ లాగటం. అక్కడ ఎంకే అల్ట్రాన్ ప్రాజెక్ట్ ఉంటుంది. అది మైండ్ కంట్రోలింగ్ డ్రగ్స్ బేస్డ్. అది మొన్నటిదాకా కాన్స్పిరసీ థియరీ అని భావించారు. కానీ ఈమె దాని మీద స్టడీ చేస్తుంటే ఏం అర్థమైంది, ఇది కాన్స్పిరసీ థియరీ అని కాదు, నిజంగా అటువంటి ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. కొన్ని డ్రగ్స్ వాడి మైండ్ కంట్రోలింగ్ లాగా చేసి వాళ్ళ చేత రకరకాల పనులు చేయించడము, అవసరమైతే కొన్ని సీక్రెట్ ఆపరేషన్స్ చేయించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అది ఒకటి కన్ఫర్మ్ అయింది. జాన్ ఎఫ్ కెనడీ అసాసినేషన్ రిలేటెడ్ కొన్ని ఫైల్స్ తెరిపిస్తున్నది. మార్టిన్ లూథర్ కింగ్ రిలేటెడ్ కొన్ని ఫైల్స్ తెరిపిస్తుంది. ఇవన్నీ సిఐఏ వాళ్ళకి ఏమాత్రం నచ్చల. సో చాలా మంది అనడం, ఆమె రిజైన్ చేయక ముందర కూడా ఆల్రెడీ ట్రంప్ గవర్నమెంట్ కూడా 2-3 విషయాల్లో, ఒకటి ఏంటంటే కొంచెం సెమీ ఇండియన్ ఆరిజిన్ ఉంది ఆమెకి. సమోవన్ హెరిటేజ్ కొంచెం ఉంది, భారతీయ హెరిటేజ్ కొంచెం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు ట్రంప్ వాళ్ళు తెలిసిందే, ట్రంప్ ప్రభుత్వం చాలా మటుకు ఒక యాంటీ ఇండియా స్టాన్స్ లాగా భారత్ను కూడా హెల్ హోల్ అని చెప్పటం, మన మీద కమెంట్లు చేయటం, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అన్నట్టు మాట్లాడటం, లీగల్గా వచ్చిన వాళ్ళని కూడా ఎట్లా కూడా పంపించేయండి అంటాం, ఇవన్నీ జరుగుతున్నాయి. బాగా యాంటీ ఇండియన్ సెంటిమెంట్ రైజ్లో ఉంది. అది కూడా అక్కడ గవర్నమెంట్ పుష్ చేస్తుంది. ఇదే కాకుండా ఆమె ఏంటంటే కొంచెం యాంటీ వార్ స్టాన్స్ ఉంది. ఇన్ఫాక్ట్ రిపబ్లికన్స్ పవర్ రాకముందు రిపబ్లికన్స్ కూడా ఇదే అన్నారు, వార్స్ వద్దని. ఆమె ఇంకా గట్టిగా అన్నారు, వార్స్ వద్దు, మనకు అక్కర్లేని వార్స్ మనకి ఎందుకు అని. సో ఇరాన్ రిలేటెడ్ వార్లో కూడా ఆమె ఓపెన్గా అన్నారు, న్యూక్లియర్ మోస్ట్లీ ఏమీ లేదు ఇరాన్ దగ్గర, మనం ఎందుకు చేయాలి, ఎన్రిచ్డ్ న్యూక్లియర్ వెపన్స్ లేవు. అది కూడా నచ్చలేదు. అది నచ్చకపోవడం వల్ల, ప్రెషర్ పెట్టడం వల్ల తులసి గబార్డ్ మళ్ళా అంది, అంటే నేను అన్నాను కానీ ఎండ్ ఆఫ్ ది డే మన కమాండర్ ఇన్ చీఫ్ ట్రంప్ గారు ఉన్నారన్నారు అంటే మాత్రం ఉండే ఉంటుందిలే అని చెప్పి సైలెంట్ అయ్యారు. సో ఎనీవే ట్రంప్ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉంది, ఎనీవే సిఐఏ కూడా కొంచెం ఆమెకు అగేన్స్ట్గా ఉంది. సో ఎండ్ ఆఫ్ ది డే మేబీ ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల రిజైన్ చేయించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆమె లాస్ట్ డే ఆమె బయటకు వచ్చే టైంలో ఆమె రిలీజ్ చేసింది డాక్టర్ యాంటనీ ఫాచి మీద ఆమె కొన్ని ఫైల్స్ రిలీజ్ చేశారు. ఇవి కాన్స్పిరసీ థియరీ కాదు, ఇవి పొలిటికల్ ఫైల్స్ ఏం కాదు, పొలిటికల్ స్టేట్మెంట్స్ కావు, ఇవి యాక్చువల్లీ డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ బయటకు వచ్చాయి. ఆ డాక్యుమెంట్స్ లో ఏం ఎస్టాబ్లిష్ అవుతుందంటే, యాంటనీ ఫాచి అట్లాగే వాళ్ళకుండే NIH, వాళ్ళకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఇవన్నీ కూడా, అండ్ యాంటనీ ఫాచి ఆయన నడిపేటటువంటి
ఆయన చేసేది ఏంటంటే ఇన్ఫెక్షియస్ అండ్ ఎలర్జిక్ ప్యాథోజన్స్ మీద రీసెర్చ్ చేసే డివిజన్ అని హ్యాండిల్ చేస్తారు. ఇన్ఫాక్ట్ ప్రపంచంలో వన్ ఆఫ్ ద లీడింగ్ వైరాలజిస్ట్ అట్లాంటి సైంటిస్ట్ లో ఆయన హీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ లీడింగ్. ఆమె ఎస్టాబ్లిష్ చేసింది ఏంటంటే ఫైల్స్ లో అప్పట్లో యూక్రెయిన్ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఏమన్నారంటే యుఎస్ గవర్నమెంట్ దాదాపు 30-35 దేశాలలో 120 లొకేషన్స్ 120 ఇట్లా బయో ఇంజనీరింగ్, వైరస్ బేస్డ్, బయో వెపన్స్ బేస్డ్ ఇట్లాంటి రీసెర్చ్లు, బయో ప్యాథోజన్స్ బేస్డ్ రీసెర్చ్లు 120 ప్రాజెక్టులు జరుగుతున్నాయి, 120 జాగాల్లో జరుగుతున్నాయి. దాంట్లో అది ఫాచి అది హెడ్ చేస్తుండగా జరుగుతున్నది. అలాంటి దాంట్లో ఆమె క్లెయిమ్ చేసింది ఏంటి, ఎన్నో $1 million వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విరాలజీకి ఆయననే పుష్ చేసి అక్కడ గెయిన్ ఆఫ్ ఫంక్షన్ అనే రీసెర్చ్ చేస్తున్నాడని ఇప్పుడు కాదు 2020s లోనే విన్నాం, ఇది 2021, 2022లో విన్నాం. అది గెయిన్ ఆఫ్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఒక వైరస్ కి ఉండేటటువంటి బిహేవియర్ ఏముంది, ఆ ఫంక్షన్ ఏముందో అది ఇంకా యాంప్లిఫై చేయటం, అది ఇంకా ఇంప్రూవ్ చేయటం. సో ఈ కేసులో ఏంటంటే కోవిడ్ వైరస్ లో ఆ స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షియస్ నేచర్ ని బాగా స్ప్రెడ్ అయ్యేటట్టు చేసేటటువంటి రీసెర్చ్ చేసి ఆయనే $millions పంపించేసి, సో అప్పట్లో కూడా కోవిడ్ వచ్చినప్పుడు రకరకాల మాటలు వచ్చాయి, ఇది చైనా నుంచి వచ్చింది, వాళ్ళకి పిచ్చి పిచ్చి పనులు చేస్తారు, పిచ్చి పిచ్చి తిండి తింటారు, దానివల్ల జరుగుతుంది, ఇట్లాంటి మాటలు వచ్చాయి. తర్వాత ఇంకో నరేటివ్ ఏమొచ్చింది, ల్యాబ్ లీక్ థియరీ. ఇది వుహాన్ లో ఒక ల్యాబ్ నుంచి డెలిబరేట్ గా లీక్ చేసింది, ఇది ఏదో గబ్బిలాల నుంచి మనుషులకు వచ్చింది కాదు, ఇది కావాలని లీక్ చేసింది అని కూడా ఒక థియరీ వచ్చింది. అవన్నీ సప్రెస్ చేశారు. ఇన్ఫాక్ట్ కోవిడ్ పీక్ లో ఉన్నప్పుడు యూట్యూబ్ ఛానల్ గా మనందరికీ తెలిసినదే, ఎవరైనా కూడా ఈ థియరీస్ మీద మాట్లాడినా లేకపోతే కోవిడ్ వ్యాక్సిన్స్ మీద మాట్లాడినా వాడికి యూట్యూబ్ కాపీరైట్ స్ట్రైక్స్, కాపీరైట్ కాదు పాలసీ వైలేషన్ స్ట్రైక్స్ వచ్చేవి. ఛానల్ ని సస్పెండ్ చేయడం, మానిటైజేషన్ ఆపేయడం, మీరు ఆ వీడియో డిలీట్ చేయండి అని చెప్పి దబా వచ్చింది. అంటే కోవిడ్ మీద మాట్లాడడానికి వీల్లేదు, అంటే ఫ్రీ ప్రెస్ అంటారు, ఫ్రీ స్పీచ్ అంటారు, కానీ కోవిడ్ విషయంలో నోరు తెరవడానికి వీల్లేదని యూట్యూబర్స్ కి అన్నారు. సోషల్ మీడియా మొత్తం ఒక బ్యాన్ లాగా చేశారు. ఇంకోటి ఏం చేశారు, పబ్లిక్ లో ఎవరైనా కూడా కోవిడ్ మీద ఒక డౌట్ రేజ్ చేసినా లేకపోతే కోవిడ్ వ్యాక్సిన్ మీద డౌట్ రేజ్ చేసినా కూడా వాళ్ళ కన్స్పిరసీ థియరీస్ లో అంతమంది చచ్చిపోతున్నారు, నువ్వు ఇవా మాట్లాడేదని చెప్పి నేమ్ అండ్ షేమ్ చేసి వాళ్ళ నోర్లు మూయించి బలవంతంగా తొక్కిపెట్టారు. నాకు ఇన్ఫాక్ట్ నా ఫ్రెండ్ ఛానల్ కూడా నాకు గుర్తుంది, నా ఫ్రెండ్ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో ఆయన ఏం చేస్తాడు, ఒక ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ ఏమన్నారంటే, ఆయన కోవిడ్ కి ట్రీట్మెంట్ అని కూడా అనలా, ఆయన ఏమన్నారంటే కోవిడ్ వల్ల కొంచెం అందరు ఇమ్యూనిటీ పెరిగితే కొంచెం సేఫ్ గా ఉంటారమ్మా, నా దగ్గర ఇది ఉంది, ఒక ఆయుర్వేదిక్ ప్రొడక్ట్ ఉంది, ఇది మీరు వాడుకోండి అన్నట్టు అన్నారు. ఆ అబ్బాయి ఛానల్ కి స్ట్రైక్ పడి ఛానల్ ఆల్మోస్ట్ బ్యాన్ అయిపోయింది. వీడియో డిలీట్ చేస్తే రిలీజ్ చేస్తామంటే పాపం డిలీట్ చేయాల్సి వచ్చింది. ఆ అబ్బాయి కూడా క్లెయిమ్ పెట్టాడు, ఇది నేనేమి కోవిడ్ ట్రీట్మెంట్ అనలేదండి, ఇది ఆయుర్వేదిక్ ఇమ్యూనిటీ బూస్టర్ అన్నట్టు నాట్ అలౌడ్ అన్నారు. పతాంజలి కూడా అప్పట్లో కోవిడ్ కి ట్రీట్మెంట్ అని చెప్తే అది ఇమ్యూనిటీ బూస్టర్ లాగా ఆయనకు వాడిచ్చారు. ఆయనకి సరే అఫ్ కోర్స్ పొలిటికల్ కనెక్షన్ హై లెవెల్ ఉంటుంది కాబట్టి ఆయన ఇమ్యూనిటీ బూస్టర్ ప్యాకేజింగ్ మార్చినందుకు ఆయనకు అలౌ చేశారు. ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన ఈ ఇప్పుడు యాంటనీ ఫాచి మీద కూడా ఇప్పుడు తులసి గబార్ చెప్పేదానికి దట్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫండింగ్ రీసెర్చ్ చేయించి డైరెక్ట్ బ్లేమ్ ఆయన మీద పెడుతుంది ఎంతో మంది డెత్స్ కి. ఆమె మాట్లాడినటువంటి విషయం ఏంటంటే వ్యాక్సిన్స్ మీద, అది మనకి పబ్లిక్ స్పేస్ సోషల్ మీడియా చాలా మంది అంటున్నారు వ్యాక్సిన్ ఎఫికసీ ఏంటి అని. ఎందుకంటే నాకు చాలా గుర్తు 2019లో బయటకు వచ్చిన వెంటనే కోవిడ్ వ్యాక్సిన్ 2020 కల్లా డొనాల్డ్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, హైడ్రాక్సీ క్లోరోక్విన్ దిస్ ఇస్ ది ట్రీట్మెంట్, దిస్ ఇస్ ద క్యూర్ అన్నాడు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ అని కొన్నాళ్ళు నడిచింది, సడన్ గా మీడియా నుంచి డౌన్ చేసి రెమ్డెసివిర్ అని మొదలు పెట్టారు. మరి ఏమైంది హైడ్రాక్సీ క్లోరోక్విన్ కి? సో ఇప్పుడు ఎవరైనా రీసెర్చ్ చేస్తే ఏం తెలుస్తుందంటే హైడ్రాక్సీ క్లోరోక్విన్ కి ఒక సైడ్ ఎఫెక్ట్ ఏమొచ్చిందంటే హార్ట్ కొంచెం బ్లాక్స్ రావటాలు, హార్ట్ అటాక్స్ అవటాలు జరిగాయి. సైలెంట్ గా ఎంత అగ్రెసివ్ గా అది పబ్లిక్ లో పుష్ చేశారో అంతే సైలెంట్ గా పక్కన తీసి రెమ్డెసివిర్ అన్నారు. రెమ్డెసివిర్ కూడా మళ్ళా బ్లాక్ లో అమ్మటాలు, తర్వాత ఇది ఆక్సిజన్ ట్యాంకులు ఏవో ఇవి ఇట్లాంటివన్నీ బ్లాక్ మార్కెటింగ్ చేయటం, దాని ద్వారా అప్పట్లో ఇంకేదో ఫంగల్ అదేదో బ్లాక్ ఫంగస్ ఏదో ఇది వస్తుందని చెప్పడం. సో ఒక రకమైన మ్యాసివ్ మెస్. ఇప్పుడు అక్కడ ఎన్ని డెత్స్ జరిగాయి అంటే కోవిడ్ అప్పుడు ఎవరైనా క్వశ్చన్ చేస్తే మాత్రం మీడియానే కాదు, పొలిటీషియన్సే కాదు, పబ్లిక్ కూడా మా ఇంట్లో ఈ డెత్ జరుగుతుంది నువ్వు ఎట్లా మాట్లాడతావు అని చెప్పి నేమ్ అండ్ షేమ్ మోడల్. ఇప్పుడు తెలిసింది ఏంటంటే చాలా మటుకు చైనా కాదు యుఎస్ గవర్నమెంట్ హస్తం ఉందనేది తులసి గబార్డ్ చెప్పిన దాంట్లో ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇంకోటి ఒక వింత ఏంటంటే జో బైడెన్ ఆయన టర్మ్ అయిపోయి మళ్ళా సెకండ్ టర్మ్ ట్రంప్ వచ్చే ముందర కరెక్ట్ గా ఇప్పుడు ఇంకా ఇవాళ జరగబోతుంది, ట్రంప్ కి హ్యాండ్ ఓవర్ జరగబోతుందంటే యాంటనీ ఫాచి వెళ్ళి జో బైడెన్ దగ్గర ఒక ప్రీఎంప్టివ్ పార్డన్ అనేది తీసుకున్నారు. ప్రీఎంప్టివ్ పార్డన్ అంటే అది క్షమాపణ, ప్రెసిడెన్షియల్ క్షమాపణ తీసుకున్నారు. అప్పట్లోనే చాలా మంది ప్రశ్నించారు, క్షమాపణ అనేది అక్యూజ్డ్ క్రిమినల్స్ కదా నువ్వెందుకు తీసుకుంటున్నావు అని అడిగారు. ఏమి అప్పుడేం మాట్లాడలే. ఇప్పుడు అది ఎస్టాబ్లిష్ ఏమవుతుంది దట్ ఎసెన్షియల్ ఆయన వాళ్ళ కాంగ్రెస్ లో అబద్ధాలు చెప్పారు. ఫస్ట్ ఏమన్నారు, వుహాన్ ఇన్స్టిట్యూట్ కి అసలు నేనేమి రీసెర్చ్ ఫండింగ్ చేయలేదన్నారు. 2022లో స్టార్టింగ్ లో అన్నారు, మళ్ళీ అక్టోబర్ 2022 కల్లా ఒప్పుకున్నారు, ఫండింగ్ చేశాము అని ఒప్పుకున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే
ఫండింగ్, రీసెర్చ్ ఇవన్నీ జరుగుతుండగా వ్యాక్సిన్ రిలేటెడ్ కూడా నా ఫీలింగ్ ఏంటంటే ఎప్పుడోప్పుడు అది కూడా నిజం బయటకు వస్తుంది. ఎందుకంటే అప్పట్లో ఎంత భయపెట్టారంటే ఇన్ఫాక్ట్ యాంటనీ ఫాచీదే ఒక రికార్డెడ్ ఆడియో క్లిప్ మొన్న హియరింగ్ లో ఒకటి బయటపడింది. ఆ రికార్డెడ్ ఆడియో క్లిప్ లో యాంటనీ ఫాచీ ఏమంటారంటే వ్యాక్సిన్ ఎందుకు వేసుకోరు జనాలు, వాళ్ళకి ఎన్ని ఐడియాలజీ ఉన్నా ఎన్ని సిద్ధాంతాలు ఉన్నా వాళ్ళు బ్రతకటానికి మనం చాలా కష్టమైన పరిస్థితులు తయారు చేస్తే వాళ్ళకి అవకాశం లేక వాళ్ళ ఐడియాలజీలు సిద్ధాంతాలు అవతల బారేసి వాళ్ళు వ్యాక్సిన్ పొడిపించుకుంటారు చూడని చెప్పి ఒక ఆడియో రికార్డింగ్ బయటకు వస్తే ప్లే చేశారు. అది ఇంగ్లీష్ లో అంటాడు ఆయన, వన్స్ వీ మేక్ దేర్ లైఫ్ డిఫికల్ట్ దే విల్ పుట్ అసైడ్ దేర్ ఐడియాలజికల్ బుల్షిట్ అన్నాడు. దే విల్ పుట్ అసైడ్ దేర్ ఐడియాలజికల్ బుల్షిట్ అండ్ దే విల్ టేక్ ద వ్యాక్సిన్స్ అన్నారు. ఇప్పుడు ఇవాళ ప్రశ్నిస్తారు, మనం మాట్లాడినా కూడా వ్యాక్సిన్ మీద ఎట్లా మాట్లాడతావు, ఎన్నో ప్రాణాలు కాపాడారు ఇవన్నీ అంటారు. కానీ బట్ వై డిడ్ యాంటనీ ఫాచీ సే దాట్ వాళ్ళ సిద్ధాంతాలని ఈ బుల్షిట్ ని పక్కన దరిమేసేసుకొని అట్లాంటి చర్యలు మనం తీసుకోవాలి. చర్యలు ఏం తీసుకున్నారు అప్పట్లో మీకు గుర్తుందో లేదు. అది మరి మన దేశం ఎందుకు సరే ఫర్ సమ్ రీజన్ వీ ఆల్సో ఆర్ పార్ట్ ఆఫ్ ద గ్లోబల్ జియో పొలిటికల్ నరేటివ్ కాబట్టి హూ చెప్పింది మనం వినాల్సిందే. అప్పట్లో టెడ్రోస్ అని ఉన్నాడు, అతను చెప్పింది మనం వినాల్సిందే. ఆయన కూడా అప్పట్లో ఎన్నో యూటర్న్స్ తిప్పాడు. సో దాన్ని మనకు కూడా చేశారు, మీరు ఫ్లైట్ ఎక్కాలంటే మీకు వ్యాక్సిన్ సర్టిఫికేట్ చూపించాలి, ఇండియా దాటాలంటే వ్యాక్సిన్ సర్టిఫికేట్ చూపించాలి. ఈవెన్ ఇండియాలో కూడా ఒక ఎయిర్పోర్ట్ నుంచి ఇంకో ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలంటే అది లేకపోతే యూఆర్ నాట్ అలౌడ్ అంటారు. సో ఇదే ఫాచీ ఆయన హియరింగ్ లో ఆయన లీక్డ్ ఆడియో రికార్డింగ్ లో అన్న మాట అదే, వీళ్ళ జీవితాలని మీరు కష్టం చేయండి, ఫ్లైట్లు ఎక్కనివ్వకండి, జాబులు చేయనివ్వకండి, కాలేజీలు స్కూల్ జాయిన్ అవ్వనివ్వకండి, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు వచ్చి వ్యాక్సిన్ పొడిపించుకుంటారు కదా అన్నారు. అంటే పూర్తిగా ఇది ఒక బిజినెస్ మోడల్ అంతే. కరెక్ట్. సో ఈ బిజినెస్ మోడల్ ఎట్లా అవుతుంది, ఫస్ట్ వాళ్ళు ఇట్లాంటి NIH ద్వారా వాళ్ళ ఫండింగ్ ద్వారా యాంటనీ ఫాచీ విరాలజీ ఇన్స్టిట్యూట్స్ ద్వారా వాళ్ళు ఒక వైరస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి అది పుష్ చేయడం జరుగుతుంది. అది ఆల్రెడీ తులసి గబార్డ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఆమె డిక్లేర్ చేసింది. అది ఇన్ ఇట్ ఇస్ నౌ ఆన్ రికార్డ్, పొలిటికల్ స్టేట్మెంట్ కాదు, విత్ డాక్యుమెంట్స్, అన్డినైబుల్ ప్రూఫ్, అది ప్రూవ్ అయింది. అది చేసిన తర్వాత న్యాచురల్గా ఏమవుతుంది, ఒక పానిక్ క్రియేట్ అవుతుంది. దానికి మీడియా ఏం చేస్తుంది, పానిక్ పెట్టేస్తుంది. కోవిడ్ కొత్తలో మీకు గుర్తుందో లేదు ఎట్లాంటి మాట్లాడినారంటే చైనాలో పాపం ఒక డాక్టర్ ఆయన మీద ఫ్రేమ్ చేసి తర్వాత ఆయన బాడీ చూపించారు, బెడ్ మీద మొత్తం బాడీ అంతా బ్లూ ఉండి స్వోలెన్ గా ఉండి కోవిడ్ వల్ల ఇట్లా అవుతుంది అన్నారు. ఎక్కడ మనం అది చూడలేదు. ఆయన ఒక్క కేసు తప్పితే కోవిడ్ వల్ల ఎక్కడ అటువంటి పరిస్థితి రాలేదు. బ్రీదింగ్ ఇష్యూస్ వచ్చాయి, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఈస్ ద రీజన్, బట్ అట్లాంటిదేం లేదు. కానీ ఫస్ట్ అది అన్నారు. తర్వాత ఏమన్నారు, మీరు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు బాత్రూమ్ ద్వారా కూడా మీకు వైరస్ తగ్గుతుంది, మాస్క్ వేస్తే ఏమవుదన్నారు. తర్వాత మధ్యలో ఏరోప్లేన్ ఇవంతా బాడీ సూట్లు వేసుకుంటే ఏమవుతున్నారు, రకరకాలు అంటూనే ఉన్నారు, మారుస్తూనే ఉన్నారు. చివరికి మోదీజీ కూడా వచ్చి మాస్క్ లేకపోతే పర్వాలా అని చెప్పి ఆయన ఇట్లా ఒక కండువాలంటే ముఖ్యమైన ఇది కూడా సరిపోతుంది అన్నారు. ఫస్ట్ N95 మాస్క్ తప్పితే ఏది పనికిరాదు అన్నారు. తర్వాత ఇది చాలన్నారు. సో ఎసెన్షియలీ రోజుకి అప్పట్లో కూడా నరేటివ్స్ అనేవి మారుతూ మనకు కనబడ్డాయి. సో ఎసెన్షియలీ మనకు కూడా అట్లాగే లైఫ్ అని డిఫికల్ట్ అంటే మనం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఒక గ్లోబల్ నరేటివ్ లో మనము వీ హ్యావ్ టు ఫిట్ ఇన్. దానివల్ల నాకు యాక్చువల్గా నాకు మన కేసీఆర్ గారి మీద అందుకని ఆ టైంలో బాగా రెస్పెక్ట్ పెరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక్కళ్ళే మీడియా ద్వారా పానిక్ వస్తుంటే ఆయన అన్నారు, ఇవన్నీ మీరు టెన్షన్ పడితే డోలోనో గోలోనో ఉంటుంది, వేసుకొని సెటిల్ అవ్వండి అన్నారు. గ్రేట్ రెస్పెక్ట్ ఉంది. కానీ ఈ సైకిల్ ఎట్లా అంటే ఫస్ట్ వైరస్ ఇది మ్యానుఫ్యాక్చర్ చేయడం, స్ప్రెడ్ అవ్వటం, మీడియాతో ఎక్స్ట్రీమ్ పానిక్ పెట్టిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి మెడికల్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అనేది ఉంటుంది యూఎస్ లో. వాళ్ళ ఫార్మా లాబీ ఉంటుంది, యూఎస్ మొత్తం వాళ్ళు ఇచ్చిన డబ్బుల మీద రన్ అవుతుంది. వాళ్ళు లెఫ్ట్ రైట్ అమ్ముతారు వ్యాక్సిన్స్. తర్వాత ఏం చేస్తారు, తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అది మ్యాండేట్ చేస్తుంది, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు అదే వేసుకోవాల్సింది అంటారు. అన్న తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, మీరు వాళ్ళ దగ్గర నుంచే కొనాలి. కొన్న తర్వాత వాళ్ళు చెప్తారు ఫస్ట్ డోస్ ఇది, సెకండ్ డోస్ ఇది, బూస్టర్ డోస్ ఇది అంటారు. ఈ విషయం చెప్తుంటే నాకు మా ఫ్రెండ్ ఒక పాపం భలే వింత కదా, ఆ అబ్బాయి ఫుల్ పీక్ లోకి వెళ్ళిపోయాడు, ఒక్కడు ఉంటున్నాడు అనమాట ఢిల్లీలో. టెన్షన్ పడిపోయి అబ్బాయి సరే వ్యాక్సిన్ వేయించుకోవాలి, కంగారు పడుకున్నాను నాయన అని చెప్పి, కాదని చెప్పి కంగారు పడిపోయి తను అప్పట్లో ఐ థింక్ కోవాక్సిన్ ఇది వేయించుకున్నాడు. ఫస్ట్ షాట్ వేయించుకున్నాడు, సెకండ్ షాట్ తీసుకున్నాడు. తర్వాత సింగపూర్ అడ్మిషన్ వచ్చింది 2022లో. సో దానికి వాళ్ళు ఏమన్నారు, బూస్టర్ కూడా వేయించుకోవాలన్నారు. బూస్టర్ కూడా వేయించుకున్నాడు, 3 వేసుకున్నాడు. సింగపూర్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కాలేజ్లో మ్యాండేటరీ టెస్ట్ అని చేసి నీలో అసలు నీకు యాంటీజెన్స్ లేవు, యాంటీబాడీస్ అది అసలు లేదు నీకు, దీనికి సంబంధించిన మళ్ళా కొట్టించుకొని చెప్పి అక్కడ మళ్ళీ అబ్బాయి ఒక షాట్ మోడర్నా, 2 షాట్లు ఫైజర్ కొట్టించాడు. అక్కడి నుంచి ఫోన్ చేసి నాకు చెప్పాడు, అరే నాకు 3 కోవాక్సిన్లు, ఒక మోడర్నా, 2 ఫైజర్లు కొట్టారు, ఇంత కొట్టించుకుని అక్కడ ఏం లేదంటాడు ఏంటంటాడు. సో ఎసెన్షియల్లీ ఇక్కడ ఏంటి, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కోవిడ్ ఇస్ రియల్ ఆర్ నాట్ పక్కన పెట్టినా కూడా వాట్ వీ నో ఇస్ మెడికల్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, ఫార్మా లాబీస్ ఎక్స్ట్రీమ్ గా పుష్ చేసి ఆ వ్యాక్సిన్స్ అన్ని స్ప్రెడ్ చేసేటట్టు చేసి మనీ చేసుకొని మళ్ళీ పొలిటికల్ పంప్ చేస్తారు. పొలిటికల్ పంప్ చేసిన తర్వాత పొలిటీషియన్స్ ఆప్షన్ లేక మళ్ళీ ఎండ్ ఆఫ్ ది విరాలజీ ఇన్స్టిట్యూట్స్ వాటికి మళ్ళీ ఫండింగ్ ఇస్తారు. ఇదే సేమ్ విమర్శ ఇంతకు ముందు ఎయిడ్స్ మీద కూడా అదే అంటారు. ఎయిడ్స్ మీద కూడా ఏమంటారంటే ఇట్ వాస్ హ్యూమన్ మ్యానుఫ్యాక్చర్ డిసీజ్ అంటారు, న్యాచురల్ కాదంటారు. అదే COVID-19 కూడా సేమ్ వే, ఇట్ ఈస్ బిలీవ్ టు బి అ హ్యూమన్ మ్యానుఫ్యాక్చర్డ్. ఈ ఎంటైర్ సైకిల్, విషియస్ సైకిల్ అనేది ఏముంటుందో దాంట్లో ప్రజలందరూ, అమాయక ప్రజలందరూ ఇరుక్కుంటున్నారు. నేను తులసి గబార్డ్ గారి వీడియో కూడా విన్నాను. ఆవిడ
3 ఆరోపణలు చేసింది. ఒకటేమో దీన్ని ఫండింగ్ చేయడం ఫస్ట్ అతను చేసిన మిస్టేక్. రెండోది ఆ టైంలో ప్రెస్‌ని గాని వీళ్ళందరినీ మేనేజ్ చేసి ఈ పానిక్, ఇంతకు మీరు చెప్పిన పానిక్ సిట్యుయేషన్ క్రియేట్ చేయడం. మూడోది వాళ్ళ యొక్క పార్లమెంట్‌లో దీన్ని మొత్తం మిస్‌గైడ్ చేయడం. సో ఈ 3 విషయాలు ఆమె స్పష్టంగా దాంట్లో Correct. తెలియజేసింది. ఆమె జాగ్రత్తగా ఏం చేశారంటే యాంటనీ ఫాచీని ఆయన డిపార్ట్మెంట్ ని ట్రాప్ చేసేటటువంటి విషయాలు చెప్పారు. ఓకే. వ్యాక్సిన్ విషయం అసలు మాట్లాడలేదు. వ్యాక్సిన్ కి వచ్చేసరికి మళ్ళీ బిల్ గేట్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. Hmm. సో బిల్ గేట్స్ ఈ వ్యాక్సిన్ రిలేటెడ్ విషయం ఎక్కడ మాట్లాడలేదు, కానీ ఆ టాపిక్ వరకు అయితే మాట్లాడారు ప్రస్తుతానికి. సో దీన్ని బట్టి కూడా ఏం తెలుస్తుందంటే ఆమె రెసిగ్నేషన్ లో మేబీ యాంటనీ ఫాచీ వెనకాల ఉండేటటువంటి ఫోర్సెస్ ఎవరు ఉన్నారు, సార్. ఈమె రెసిగ్నేషన్ కూడా వాళ్ళది ఏదో లింక్ ఉండుండొచ్చు. సో ఇది విన్నారు కదా. సుమారుగా ఈ కరోనా తోటి 1.5 మంది, ప్రపంచవ్యాప్తంగా 1.5 మంది చనిపోయారు. అంతేకాకుండా 7 నుంచి 8 కోట్ల మంది పేదరికంలోకి నెట్టవేయబడ్డారు. మనందరికీ తెలుసు, మన కుటుంబంలో ఎవరో ఒకళ్ళు చనిపోవడమో దాని బారిన పడడం జరిగింది. సో దీని వెనకాలంతటికి ఉన్నది చైనాయే కాదు, చైనాతో పాటు అమెరికా దీన్ని ఫండింగ్ చేసింది, జో బైడెన్ ప్రభుత్వం దీన్ని ఫండింగ్ చేసింది అనేది తులసి గబార్డ్ గారి యొక్క ఆరోపణ కాకుండా దాన్ని నిరూపించారు కూడా. ఇది ఆదిత్య కృష్ణ గారి విశ్లేషణ. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఆంధ్రప్రభ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.